దివంగత రేగట్టి దినేష్ కుమార్ రెడ్డి స్మారకార్థం బాటసారులకు మజ్జిగ పంపిణీ. వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉన్న తరుణంలో ప్రముఖ వ్యాపారవేత్త, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, నల్గొండ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రేగట్టి మల్లికార్జున రెడ్డి శోభా దంపతుల కుమారుడు, కీర్తిశేషులు రేగట్టి దినేష్ కుమార్ రెడ్డి జ్ఞాపకార్థం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ నందు మజ్జిగ పంపిణీ కార్యక్రమం మంగళవారం మధ్యాహ్నం ఘనంగా నిర్వహించారు. వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వచ్చే ప్రజలు, బాటసారులు, ఆర్టీసీ ప్రయాణికులకు సుమారు 1100 మందికి పైగా మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా రేగట్టి మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ తన కుమారుని జ్ఞాపకార్థం నిరంతరం వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని దహార్తిని తీర్చేందుకు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టామని వివరించారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో తన కుమారుని పేరు మీద ఒక ప్రత్యేక సేవా సంస్థను ఏర్పాటు చేసి పేద ప్రజల కోసం సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ సేవా కార్యక్రమంలో ఫైనాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నేతి విప్లవ్ కుమార్, యుగంధర్, రవి, చంద్రశేఖర్, రాములు, వెంకటరెడ్డి, శివ, సాయి, శ్రవణ్, లింగారెడ్డి, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్, సద్దాం హుస్సేన్, జాఫర్, ఖలీల్, జలీల్, వెంకన్న, పాండు మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నల్గొండ ఫైనాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాలుగా క్లాక్ టవర్ సెంటర్ నాకు వేసవిలో వెల్వేంద్ర ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా యొక్క ఫైనాన్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులైతేంది, ఇతర సభ్యుల సహకారంతో అదే ఆనవాయితీతో ఈ సంవత్సరం కూడా మార్చి నుంచి ఇక్కడ ప్యూరిఫైడ్ వాటర్ తెలవేంద్ర ఏర్పాటు చేయడం, రోజు నిత్యం 5-6 వేల మంది ఇక్కడ సేద తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా గత 35 రోజుల నుంచి ఇక్కడ మధ్యాహ్నం పూట 1 గంటకి దాదాపు ఒక 600 మంది నుంచి 700 మందికి మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ చేయడం కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కూడా ఈ నల్గొండలో ఉన్నటువంటి జిల్లా నాయకులు రేగట్ట మల్లికార్జున శోభా దంపతుల కుమారుడు, కీర్తిశేషులు రేగట్టే దినేష్ కుమార్ రెడ్డి వారి యొక్క కుటుంబ సహకారంతో ఈరోజు వారి పేరు మీద ఈరోజు ఇక్కడ మజ్జిగ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు దాదాపు ఒక 1000 మంది వరకు మజ్జిగ ప్యాకెట్లు స్పాన్సర్ చేయడం జరిగింది. ఇక్కడ వేసవిలో ఎవరైతే ఈ దాటి తీర్చడానికి పాఠశాలలో వాళ్ళకు మజ్జిగ ప్యాకెట్లు ఇస్తే వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేశారు. వాళ్ళు దీవెనలు ఇస్తూ వాళ్ళు చాలా సంతోషంగా వ్యక్తం చేయడం జరిగింది.